అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. స్టేజి మీద ఉన్న సేవకులకి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి దేవుడు గత కాలంలో నేను ఎంతగానో బలహీనురాలనయ్యాను. మరి ఒక నెల రోజులు మట్టి నాకు కొంచెం స్టమక్ పెయిన్తోనూ కొంచెం మోషన్స్తోనూ ఎంతగానో బలహీనత వచ్చిందనమాట. అయినా సరే మరి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. దేవుడు కృప చూపుకుంటూనే వస్తున్నారనమాట. కానీ ఒక దినాన మరి ఎంతగానో నేను బలహీనురాలనయ్యాను. మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. మరి అక్కడ జాయిన్ అయినప్పటికీ కూడా మరి నాకు తగ్గలేదనమాట. మరి ఆ డాక్టర్ గారు వచ్చి మరి 3 రోజులు 4 రోజులు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా మరి నాకు తగ్గలేదు. మరి ఆయన వచ్చి మరి ఇక్కడ తగ్గలేదు కదమ్మా, నేను విజయవాడ రాస్తున్నానని చెప్పి మరి విజయవాడ పంపించడం జరిగింది. మరి నేను ఎంతగానో మరి కొంచెం లోపల భయం ఉన్నప్పటికీ మరి ఒక బుధవారం నాడు మరి నేను ఇక్కడ ప్రేయర్కి రావటం జరిగింది, నిబంధన కూడికగా. మరి అంత క్రితం నాకు దర్శనం కనిపించింది. ఒక భయంకరమైన రోగం వచ్చినట్లుగా అలా దర్శనం కనిపించింది. అది సంఘంలో చెప్పానన్నమాట. అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యే క్రితమే చెప్తే దేవుడు వెంటనే మాట్లాడారనమాట. ఏ భయంకరమైన రోగాలకి నేను మిమ్మల్ని అప్పచెప్పను అని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఆ వాగ్దానం నాకు గుర్తుకొచ్చింది. మరి విజయవాడ వెళ్ళాను. ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉండు. మరి కొన్ని టెస్టులు కొన్ని అవన్నీ కూడా మరి చేశారనమాట విజయవాడలో. మరి ఇక్కడ సంఘానికి 5 సంఘాల బిడ్డలకి మరి తెలిసిన రక్త సంబంధులకి అందరికీ కూడా మరి దైవ సేవకులు మరి సంఘాలలో చెప్పటము, అందరూ ప్రార్థన చేయటం, మరి ఎంతగానో మరి నాకు దేవుడు కృప చూపారు. మరి ఆ టెస్టులు అన్ని విషయాల్లో మరి దేవుడు ఎంతగానో మేలు చేశారు. మరి టెస్టుల విషయంలో అయితే బాగానే వచ్చింది, కానీ మరి మొక్కలు తీసి నేను పైకి పంపిస్తున్నాను, అది రిపోర్టు 5 రోజులకి రావాలమ్మా అని చెప్పి నన్ను పంపించేశారనమాట. మరి ఎంతగానో మరి అందరూ కూడా నా కొరకు కన్నీరు కార్చారు. మరి నిన్న దైవ సేవకులు చెప్పిన రీతిగా మరి ఒక విజయం రావాలంటే మరి సంఘ బిడ్డలు దైవ సేవకులు ప్రార్థన మరి వెనకాల వారి ప్రార్థనలు ఉండబట్టే మరి విజయం వస్తుందని చెప్పి మరి నిన్న నేను గ్రహించుకుని మరి ప్రభువా, అవునయ్యా, మరి బలహీనంగా ఉన్నప్పుడు మంచం మీద ఉన్నప్పుడు నిన్ను స్తుతించడం తప్ప మరి సంఘమును మరి సేవకులు మరి అందరూ కూడా 5 సంఘాల బిడ్డలు ఎంతగానో ప్రార్థించారు. అందును బట్టే నేను సజీవ రెక్కల కింద నీ సన్నిధిలో ఇలా నిలవబడ్డానని నిన్న దేవుని ఎంతగానో నేను స్తుతించాను. మరి 5 రోజుల తర్వాత మరి దేవుడు ఎంతగానో రిపోర్ట్ అన్నీ కూడా మరి పేషెంట్ అక్కర్లేదు, మరి మా నాన్నగారు వెళ్ళి చూపిస్తే రేపు మంచిగానే వచ్చినాయ్యా, కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. దేవనామానికే మహిమ కలుగునుగాక. నా పట్ల చేసిన దేవుడి కార్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదే కాదు, మరి కుటుంబ సమేతంగా ఇలా నిలవబడ్డామంటే మరి 3 సంవత్సరాల క్రితం మేము సజీవ లెక్కల్లో ఉండేవారము కాదు. ఇలా దేవుని సన్నిధులు ఇలా మరి మా చిన్న పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నప్పుడు మరి ఒక కారు అయిన డ్రైవరు మరి బాగా తాగేసి మమ్మల్ని గుద్దేయటం జరిగింది పెడన దగ్గరలో. మరి 3 కూడా స్పాట్లో అక్కడ అయిపోవలసిన వారు. కానీ దేవుడు తన దేవదూతల ద్వారా తన చేతులతో పట్టుకున్నట్లుగా మమ్మల్ని అలాగల మరి చిన్న చిన్న దెబ్బలతో మమ్మల్ని బయటపడేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. అందును బట్టి కూడా మరి దేవునికి ఎంతగానో రుణస్థురాల్ని. మరి ఎంతగానో దేవుడు మా కుటుంబాల పట్ల ఎన్నో మేళ్ళు జరిగించుకుంటూ వస్తున్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నెల రోజులైంది ఆ బలహీనత వచ్చి నాకు. అయినా సరే నాలో ఉన్న నీరసం తగ్గట్లేదనమాట. మా అమ్మగారి ఇంటికాడ మరి తల్లిదండ్రుల ఇంటికాడ నెల రోజులు ఉండటం జరిగింది. అయినా సరే నాకేమీ లేదు. మరి మీటింగ్స్ వచ్చేస్తున్నాయి అమ్మ, నేను వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నేను ఉండాలి అని చెప్పి తీర్మానం తీసుకుని వచ్చేసిన తర్వాత మరి ఎంతగానో బలహీనత, సన్నిధికి రాలేకపోతున్నాను. మరి మొన్నటి దినాన మరి పాస్టర్ గారు పాశ్రమ మా గృహాన్ని దర్శించారు. మా బలహీనంగా ఉన్నారని చెప్పి ప్రార్థన చేశారు. మరి నేను ఆ ప్రార్థన రోజున తీర్మానం చేసుకున్న, ప్రభువా, నువ్వు నాకు మంచి ఆరోగ్యం ఇస్తా, 3 రోజులు కూడా నీ సన్నిధిలో నీ పరిచర్లో నేను ఉంటానని చెప్పి నేను ప్రార్థించుకున్నాను. మరి దేవుడు మొన్నటి వరకు కూడా నిన్న పొద్దున్న వరకు కూడా నాకు చాలా బలహీనత.
మరి దేవుని అలాగే స్తుతించుకుంటూ మరి ఎంతగానో మరి దేవుడు నిన్న సాయంత్రానికి ఎంతగానో రిలీఫ్ చక్కగా మంచి ఆరోగ్యమునిచ్చారు. అందును బట్టి దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మరి చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి నా విషయంలో పాశ్రమ్ గారు భారం వహించి మరి అయ్యా మరి రిపోర్ట్లు మంచిగా వస్తే నేను మరి ఆ బిడ్డ సాక్షిగా నిలవబడుద్ది. నేనేమనుకున్నానంటే సహవాసం రోజున నిలవబడదాం సాక్షిగాని అనుకున్నాను. కానీ దైవ సేవకులు ప్రేరేపణ బట్టి మరి ఈరోజు మరి నేను సాక్షిగా దేవుడు నిలవబడటానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి